హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు బగారా రైస్ విత్ మటన్ కర్రీ చేయబోతున్నాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను 2 రెసిపీస్ ఒకే టైంలో చేస్తున్నాను. ముందుగా 1/2 kg మటన్ తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇక్కడ నేను 4.5 cups రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను గంట సేపు. తర్వాత ఇక్కడ నేను రైస్ కోసము కర్రీ కోసము వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో 2.5 tablespoon ఆయిల్ వేడి చేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 teaspoon సాజీరా, 2 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 జాపత్రి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని బగారా రైస్ స్టార్ట్ చేద్దాము. ఇందులో 1 teaspoon నెయ్యి, 1 teaspoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. తర్వాత నేను ఇందులో మటన్ వేసుకుంటున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ఉప్పు పసుపు ఏది వేసుకోకుండా ఒక 2-3 minutes ఉడకనివ్వాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ బగారా రైస్లోని గిన్నెలోని ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఉల్లిగడ్డ, 1 క్యారెట్, 1 మీడియం సైజు ఆలుగడ్డ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి ఒక 2-3 minutes మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇక్కడ మన మటన్ కర్రీ కొంచెం మగ్గిపోయింది ఫ్రెండ్స్. మటన్ కర్రీ ఎప్పుడైనా నూనెలో ఒక 2-3 minutes వేయించుకోవాలి, అప్పుడు బాగుంటుంది. తర్వాత ఇప్పుడు నేను 1 teaspoon పసుపు, ఇక్కడ రైస్ వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతున్నాయి మంచిగా. పసుపు తర్వాత 1.5 teaspoon ఉప్పు, teaspoon అల్లం, వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరో 2-3 నిమిషాలు అలాగే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మన బగారా రైస్ వెజిటేబుల్స్ మంచిగా కుక్ అయిపోయాయి. తర్వాత ఇందులో 1.5 teaspoon ఉప్పు, ఒక 1/2 teaspoon అల్లం వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మన కర్రీని చూద్దాము.
కర్రీ కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2.5 టీ స్పూన్ల కారం వేసుకుందాం. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని కనీసం 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మన బగారా రైస్ వెజిటేబుల్స్ని చూద్దాం. ఇవి బాగా ఉడికిపోయాయి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల వాటర్ని పోసుకుంటున్నాను. నేను మొత్తం 4.5 కప్పుల బియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను కర్రీ చూద్దాం. కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ పోసుకుందాం. మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని కనీసం 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. నేను రైస్ని 1.5 అవర్ వరకు నానబెట్టుకున్నాను. ఆ రైస్ని మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. ఇక్కడ మన మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని గిన్నెలోని ఆవిరి బయటికి వెళ్ళకుండా పైన బరువు పెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని కనీసం 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీని చూద్దాం. మటన్ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి కనీసం ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మన రైస్ కూడా ఉడికినట్టే, కర్రీ కూడా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఫ్రెండ్స్, నేను తీస్తున్న వీడియోస్ చాలా టైం తీసుకుంటున్నాయి, కానీ లైక్స్ అయితే రావటం లేదు. మీరు కనుక లైక్స్ చేసినట్లయితే మరికొంతమందికి మా వీడియోస్ రీచ్ అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.